అమ్మ జ్యోతి ఏం వండుతున్నావు? మంచి వాసన వస్తుంది. అత్తమ్మా, ఇవాళ మామయ్యకు నైవేద్యం పెట్టాలని మీకు గుర్తుందా అసలు? అవునమ్మా జ్యోతి, నేను మర్చిపోయినా. మామయ్యకు నైవేద్యం పెట్టి ఆవు పెట్టేంత వరకు మీరు ఒక దగ్గర కూర్చొని ఉండండి, ఏం మాట్లాడకండి. సరే అమ్మా, మంచిది. నైవేద్యం రెడీ అయిందమ్మా? అయిందండి. మా జ్యోతి అన్ని పనులు అయినాయమ్మా? అయిపోయినాయి. ఆయన కూడా ఆవుకు పెట్టడానికి పోయిండు. సరే అమ్మా, నాకు కూడా ఏమన్నా తినడానికి పెడతావా అమ్మా? కూర్చోండి, పెడతా. అమ్మా కుట్టి, బయట ఆవులే కనిపిస్తలేవే, ఒక్క ఆవు కనిపించింది. దగ్గర పోయేసరికి అది కూడా తిరిగి వెళ్ళిపోయింది. నాకైతే ఆఫీస్ టైం అవుతుంది, ఇక నువ్వే చూసుకో. సరే, ఇగో అత్తమ్మ తినండి. జ్యోతి అలా హల్వా పూరి చేసినావు కదమ్మా? చేసిన. ఆవుకు పెట్టినా, రవికి టిఫిన్ డబ్బా కట్టిన, పిల్లలకు కూడా టిఫిన్ కట్టినా. ఇదే ఉంది, తిను. హల్వా పూరా? నీవైనాక నా పరిస్థితి ఏంటి? నీకు పెట్టినట్టు నేను పోయినాక కూడా నాకు ఇట్లా పెడతారేమో. నువ్వు పోయినాక నా పరిస్థితి ఇట్లా అయిపోయింది. నీకు పెట్టినట్టు నేను పోయినాక పెడతారేమో. నాకు బతుకున్నప్పుడు ఒక పూట అన్నం పెడతలేరు, చచ్చిపోయినాక పంచభక్ష పరమాన్నాలు పెడతారు. Download ShareChat.